మాత్రాన బ్రేక్లు వేసి జర్కులు ఇచ్చి నాకు నేనుగా నిన్ను హత్తుకుని పట్టుకునే ప్రయత్నం చేయకు. నేనే నీ గర్ల్ ఫ్రెండ్ కాను, ప్రియ సఖిని అంతకన్నా కాను. కాస్త చూసుకుని జాగ్రత్తగా నడుపు. బైక్ అన్నాక ఊపేయడం కుదిపేయడం మామూలే, దానికే ఫీల్ అయిపోతే ఎలా? కాస్త ఓపి పట్టు. అమ్మాయిలంటే ప్రతివాడికి అలసే. నువ్వా? ఇంతకీ తమరు ఎక్కడికి బయలుదేరారు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? అందమైన అమ్మాయి దొరికింది కదా, ఇక మనం ఎక్కడ గుర్తుంటావు? హాయిగా చక్కర్లు కొట్టొస్తున్నాడు కాబోలు. అంతే, అదేం కాదురా, అనుకోకుండా దారిలో తగ్గిస్తాను. అనుకోకుండా తగిలే పరిచయాలే అయస్కాంతంలో అతుక్కుపోతాయిలేరా. ఇక నుంచి వీళ్ళకు మనము ప్రేమ వార్తలు అందించాలన్నమాట. చూడండి, మీకు మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుని గంతులేయకండి. ఎక్కడుండాలో అక్కడ ఉండండి, ఓవర్ యాక్షన్ చేయకండి. ఇదేంద్రా మామ, మూర్తి నీకు స్ఫూర్తిగా నిలుస్తుందంటే నిన్నే చూపు చేసుకొని ఇదిగో ఇదే మా ఆఫీస్. ఓకే బాయ్. అరే మామ, ఈ కాలం అమ్మాయిలంతా ఇంతేరా. అవసరమైతే హత్తుకుపోతారు, అవసరం లేదంటే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు మామ. అఖిల పక్షాల ఐక్యత, 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 అఖిల పక్షాల ఐక్యత. బాబు జెండాలు, రంగురంగుల జెండాలు. డబ్బులు తీసుకుని నాకు జెండా. పార్టీలకు పునాదులు, ప్రజలకు గుణపాఠాలు. కొనండి, తీసుకోండి, అనేక రంగులు. ఏ రంగు కావాలో తీసుకోండి బాబు. బాబు ప్రజలకు గుణపాఠాలు బాబు. తీసుకోండి. ఇదిగో జెండా, పడుకో పడుకో. నేను చేస్తాను బ్యాటింగ్. బౌలింగ్. ఏంటండి ఇది? మీరు ఇలా రహదారి దిగ్బంధం చేసి క్రికెట్ ఆడుకుంటూ ఉంటే వచ్చే పోయే ప్రయాణికులు ఎలా ఇబ్బంది పడుతున్నారు చూడండి. వాళ్ళ బాధలు మీ కళ్ళకి ఏమాత్రం కనిపించట్లేదా? దయచేసి మీరు అడ్డు తప్పుకుంటే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి దారి ఇవ్వండి. నువ్వేంటయ్యా, ఇదే నీ వ్యాపారం? బిజినెస్ వ్యాపారం చూసుకో. ఓ వచ్చి క్రికెట్ ఆడుతున్నావు. నాయకులు అనే వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి కానీ ప్రజల ప్రాణాలు పీకు తిన్నాను కాదు. దయచేసి అడ్డు తప్పుకుని వాళ్ళకి దారి ఇవ్వండి. ఓయబ్బో, వచ్చాడ్రా మరో గాంధీ. ఒక చంప మీద కొడితే మరో చంప ముందుకు చూపించి నిలదీయడానికి. మర్యాదగా వెళ్ళు. జనాలే మాకు మద్దతుగా నిలబడి వేడికి చూస్తుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్తావా, పక్కకు తోయమంటావా? ఎందుకయ్యా నీకు గొడవ? అవసరం అనుకుంటే పక్క నుంచి వెళ్ళిపో, లేదంటే బంధు ముగిసే వరకు ఆగిపో. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? బాబు, వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకున్నారు, మేమేం చేయగలం? అలా జరగకుండా చూడటం తప్ప. అయితే ప్రజల సమస్యలు పట్టించుకునేది ఎవరు సార్? నాయకులకు సమస్యలు ఉంటే చట్టసభలో తేల్చుకోవాలి కానీ ఇలా రోడ్స్ బ్లాక్ చేసి సామాన్య ప్రజల ప్రాణం తీయకూడదు. పోలీసులు చెప్పినా తలకట్లేదా? ఓట్లేసి వీళ్ళని గెలిపించిన ప్రజలకే పట్టనప్పుడు ఈ నాయకులతో పోలీసులు గొడవలు ఎందుకురా? పదరా పదరా. ప్రతి ఒక్కడు మనకెందుకు అనుకోవడం వల్లేరా వీళ్ళంతా ఇలా రెచ్చిపోతున్నారు. ఏ గది శుభ్రం చేయమంటారు? ఆ బెడ్రూమ్ శుభ్రం చేయి. అలాగేనండి.